దామోదర్ గారి సంస్మరణ ఆత్మీయ సభకు నమస్కారం. మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. దామోదర్ గారు ఎవరో చాలా మందికి తెలియదు. అందరికీ తెలియజేసేందుకు, పరిచయం చేసేందుకు ఇలాంటి సభ పెట్టిన జీడి సారయ్య గారికి అందరికన్నా ముందు మనం కృతజ్ఞతలు చెప్పాలి. కొంతమంది గుప్త దాతలు ఉంటారు. వాళ్ళు జీవితకాలం మా పేరు చెప్పాల్సిన అవసరం లేదనే మాట్లాడుతూ ఉంటారు, చేసే పని చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో దామోదర్ గారిని చెప్పుకోవాలి. చాలా విషయాలు దామోదర్ గారి గురించి సాంబశివరావు గారు చెప్పారు, సారయ్య గారు కూడా చెప్పారు. నేను నాకున్న అనుభవాన్ని చెప్తాను. వీళ్ళందరికన్నా ఎక్కువ పరిచయం, అనుభవం నాకున్నాయి ఆయనతో. మీకు కొంచెం ఆశ్చర్యం కూడా కలగచ్చు. నాకు 40 ఏళ్ల పరిచయం ఆయనతో. ఎలా? నేను 1980లో ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడిని. శ్రీనివాసన్ ఆయన పేరు, చార్టెడ్ అకౌంటెంట్ పేరు. ఆ సమయంలో 1980లో సంగతి నేను మాట్లాడుతుంది. ఆ సమయంలో దామోదర్ గారికి ఒక కంపెనీ ఉండేది. దాని పేరు గోల్కొండ అబ్రెసివ్స్ గ్రైండింగ్ మెషిన్స్లో వాడే వీల్స్ తయారేసేవాడు. ఆ కంపెనీ అకౌంట్స్ రాయడానికి మా బాస్, మా శ్రీనివాసన్ చార్టెడ్ అకౌంటెంట్, నన్ను అక్కడికి పంపేవారు. వారానికి ఒకసారి వెళ్ళేవాడిని, సాటర్డే రోజు. అట్లా నెలలో 4 వారాలకి నేను వెళ్తే నాకు దామోదర్ గారు 200 రూపాయలు ఇచ్చేవారు. అలా మొట్టమొదటి పరిచయం నాకు. అప్పుడు దామోదర్ గారు సనాతన ధర్మాల పుట్ట 1980లో ఆ గోల్కొండ అబ్రెసివ్స్ కంపెనీ సరిగా పనిచేయకపోవడం వల్ల, ఆ పని చేయకపోవడానికి కారణం కూడా దామోదర్ గారే. కంపెనీలు పనిచేయాలంటే చాలామంది ఆఫీసర్స్తో, చాలామంది ప్రభుత్వ సంస్థలతో సంబంధాలు ఉంటాయి. అన్ని చోట్ల లంచాల మయం. ఈయన ₹1 కూడా ఇచ్చేవాడు కాడు. సో అందుకని ఆ కంపెనీ చాలా ప్రాబ్లమ్స్లోకి వచ్చేసింది. ఒకానొక సమయంలో ఇన్సాల్వెన్సీ, ఇవాళ ప్రకటించే స్థితికి వచ్చేసింది. ఆ టైంలో ఎవరో వాస్తు పండితులు తగిలారు. వాస్తు మారిస్తే అదవుతుంది, ఇదవుతుంది అని చెప్తే ఈయన పాపం వినేవారు బలవంతంగా. ఆయనకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వల్ల, వాటి వల్ల తను వినేవారు. అలాంటి స్థితిలో చూశాను నేను ఆయన్ని. ఆ తర్వాత 2017లో సాంబశివరావు గారితో పరిచయం అయింది ఆయనకి. అంతకు ముందు ఒక 3 సంవత్సరాల ముందు ఆయన ఏం చేశారంటే ఆ కంపెనీ క్లోజ్ చేశారు. తర్వాత పరిస్థితుల్లో కొంత ఆయనకి ఆస్తిపరుడే కాబట్టి, అరక్కోణంలో వాళ్ళకి మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి తట్టుకుని నిలబడ్డారు. వాళ్ళ మామ తరఫు వాళ్ళు కూడా మంచి ఆస్తిపరులు. ఆయన భార్య లక్ష్మీదేవి అని అడ్వకేట్గా ఉండేది హైకోర్టులో. వాళ్ళ మామ వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఆస్తిపరులు, పెద్ద పొజిషన్స్లో ఉన్నారు వారు. అలా ఆయన 1980లో కలిసిన తర్వాత మేమిద్దరం విడిపోయాం. అంటే నా పాటికి నేను నా జీవన గమనంలో నేను సాగిపోయాను. ఆయన అక్కడనే ఉండిపోయారు. తర్వాత ఆయన రకరకాల పనులు చేశారు. తర్వాత ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో, వెల్జాన్ హైడ్రైర్ అని ఒక కంపెనీలో జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేశారు. దాదాపు 25 ఏళ్ల పాటు ఆ ఉద్యోగంలో ఉన్నారు ఆయన. వెల్జాన్ హైడ్రైర్ బాలనగర్లో ఉండేది. మంచి కంపెనీ, మంచి బాగా వృద్ధిలోకి తీసుకొచ్చారు ఈయన జనరల్ మేనేజర్గా ఉండి.
తర్వాత 1915 ప్రాంతాల్లో ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత చెన్నైలో ఒక పుస్తకాల షాపుకు విజిట్ చేశారు ఆయన. విజిట్ చేశారు. ఎందుకు చేశారు అంటే ఇట్లా స్కూల్స్లో పుస్తకాలు ఇవ్వడం అనే ఒక వితరణ కార్యక్రమం పెట్టుకుని సైంటిస్టులు, దేశ నాయకులు, వారి వారి జీవిత చరిత్రలు ఒక తమిళనాడులోని ఒక సంస్థ ప్రచురించింది. 50 పుస్తకాల సెట్ అది. ఆ 50 పుస్తకాల సెట్ని కొని చెన్నైలో 350 స్కూళ్ళకి డొనేట్ చేశారు ఆయన ఆ పుస్తకాలని. సో అలానే ఇక్కడ ఆంధ్రాలో కూడా చేశారు పుస్తకాల వితరణ. ఆ సమయంలో ఆయనకి మొదటిసారి పెరియార్ని చదవడానికి తటస్థించింది. అంటే అది 2015 ఆ ప్రాంతాల్లోనే. పెరియార్ని చదివిన తర్వాత ఆయన పెరియార్ తిడల గురించి తెలుసుకుని పెరియార్ తిడలకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళడం మంజే వసంతన్ పరిచయం అయ్యాడు ఆయన. ఆ మంజే వసంతన్ పరిచయం వల్ల పెరియార్ జీవిత చరిత్రని ఆయన చదవడం జరిగింది. అది చదివిన తర్వాత ఆయనలో ఎంత మార్పు వచ్చిందంటే పూర్తిగా మార్పు వచ్చేసింది. అంతకు ముందు వరకు ఆయన సనాతనుడిగా ఉన్నవాడు ఒక్కసారిగా పెరియారిస్ట్గా మారిపోయాడు. ఇన్ని సంవత్సరాల జీవితంలో నేను ఎలా ఇట్లా పెరియార్ని తెలుసుకోకుండా, ఈ విషయాలు తెలుసుకోకుండా ఎలా ఉండిపోయాను అని ఆయనకే ఒక ఆశ్చర్యం, ఒక కోపం, ఇవన్నీ కలిగాయి ఆయన మీద ఆయనకే. సో అక్కడి నుంచి ఆయనలో మార్పు వచ్చింది. ఆ మార్పు వచ్చిన తర్వాత సాంబశివరావు గారు పరిచయం కావడం. సాంబశివరావు గారు నాకు ఆ టైంలో చెప్పారు, దామోదర్ గారని ఒక ఆయన తమిళనాడు నుంచి వచ్చిన ఆయన జూబ్లీహిల్స్లో ఉంటున్నారండి, మీరు ఒకసారి కలిస్తే బాగుంటుంది, మీకు దగ్గర కదా అన్నారు. దామోదర్ గారు అనే పేరు నాకు గుర్తుంది, కానీ ఈయన ఆయన అయి ఉంటాడనే ఊహలు నాకు లేదు. ఆ రకంగా నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అప్పుడు మళ్ళీ రెండోసారి కలిసాం 30 ఏళ్ళ తర్వాత. అప్పుడు ఆయన నాకు ఆ విషయాలని చెప్తూ తను ఎలా మారింది, ఎలా పెరియారిస్ట్గా మారింది, అవన్నీ నాకు అన్నీ వివరించి చెప్పాడు. ఆ సమయంలోనే 2019లో అప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. నా ఆర్టికల్స్ ఆయన తెలుసుకుంటూ ఉండేవాడు. స్వేచ్ఛాలోచనలో నేను రాసిన 1-2 ఆర్టికల్స్ చదివాడు ఆయన. మాతో డిస్కస్ చేస్తూ ఉండేవాడు. 2019లో ఇది వచ్చినప్పుడు అప్పటికి ఆయన ఏం చేశాడంటే పెరియార్ తిడలకు వెళ్ళి దాదాపు ఒక 55 పుస్తకాల సెట్టు తమిళంలో పెరియార్ రాసిన రచనలు, పెరియార్ ఆలోచన విధానాలు, పెరియార్ స్త్రీలపైన రాసినవి, హేతువాదం మీద రాసినవి, ఇట్లాంటి పుస్తకాలన్నీ తెచ్చుకుని చదవడం మొదలుపెట్టాడు. ఆయనకు ఒక అలవాటు ఉండేది, వేకుజామున 3 గంటలకు నిద్రలేచి తమిళంలో ఉన్నదాన్ని ఇంగ్లీష్లోకి రాసుకోవడం దేనికంటే ఏదో పబ్లిష్ చేయాలనే కోరిక కాదు ఆయనకి, కానీ రాయాలి. ఏదైనా 3 గంటల నుంచి ఆయన ఆ వ్యాపకంలో ఉండేవాడు రాయడం అనేది. సో అలా చాలా రాసుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో నేనేమన్నానంటే ఇట్లా తెలుగు రాష్ట్రాల్లో పెరియార్ జీవిత చరిత్ర మంచి పుస్తకం అంటూ ఏది లేదండి అని అంటే, అప్పుడు ఆయన జయగోపాల్ గారి పుస్తకం ఒకటి వచ్చిందండి, ఒక 100 పేజీల పుస్తకం తెలుగులో ఉంది. నేను బాగా నాకు తెలుగు అంతగా చదవడం రాదు కాబట్టి నేను పెద్దగా చదవలేకపోయాను, కానీ ఇంకా ఇది చాలా మంజే వసంతన్ పుస్తకం చాలా బాగుందండి, దీన్ని చేస్తే బాగుంటుంది అని నాతో అన్నాడు. అంటే నేను అది ట్రాన్స్లేషన్ చేద్దామండి, చేయిద్దాము, నేను చేసినా చేయకపోయినా ఇంకో వేరే వాళ్ళైనా ఎవరితో అయినా చేయిద్దాము అని అన్నాను. అలా సాంబశివరావు గారిని అడగడం, సాంబశివరావు గారు టైం లేకపోవడంతో ఆయన మీరే చేయండి అని నాకు చెప్పడం, నేను ఒక చాప్టర్ చేసి ఆయనకి చూపించడం, ఆయన దాన్ని అప్రూవ్ చేయడం, అలా వీరే పెరియార్ పుస్తకం మీ చేతుల్లోకి వచ్చింది. ఆ వీరే పెరియార్ పుస్తకం ఎంతగా సక్సెస్ అయిందంటే మేము కూడా ఊహించలేదు ఆ విషయాన్ని. వీరే పెరియార్ పుస్తకం సమగ్రమైన జీవిత చరిత్ర పెరియార్ పైన, పెరియార్ ఆశయాల్ని ప్రతిఫలిస్తుంటుంది. పెరియార్ చిన్నప్పటి నుంచి ఆయన జీవితాన్ని ప్రతిఫలిస్తూ ఉంటుంది. అలాంటి పుస్తకం అంతకుముందు రాలేదు కాబట్టి తెలుగు ప్రజలు చాలా ఆదరించారు ఆ పుస్తకాన్ని.
వేసిన పుస్తకం ప్రచురించిన 3 నెలల్లో 1000 కాపీలు అయిపోయాయండి. ఆ తర్వాత మళ్ళీ మేము 2000 కాపీలు వేశాం. అదంతా కూడా దామోదర్ గారి ఇదే. దామోదర్ గారే దానికి ఫైనాన్స్ చేశారు. ఆ పుస్తకాలు అన్ని పుస్తకాల షాపులకి ఇచ్చాం. చాలా స్కూల్స్కి వాటికి డొనేషన్స్ ఇచ్చాం. తర్వాత ప్రవీణ్ గారు ఉన్నప్పుడు అది గురుకుల పాఠశాలకి దాదాపు 1200 పుస్తకాలు ఇచ్చాం. ఆ రకంగా మళ్ళీ ఆ 3000 కాపీలు కూడా అయిపోయి మళ్ళీ 2000 కాపీలు మేమే వేశాం. అట్లా 5000 కాపీలు దామోదర్ గారు నేను కలిసి తీసుకొచ్చాం తెలుగు రాష్ట్రాల్లో. దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడంలో సారయ్య గారు చేసిన కృషి చాలా చెప్పుకోదగ్గది. అది మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ అందేటట్టు చేసింది. అది ఎందుకు అలా సక్సెస్ అయింది అంటే 2 కారణాలు. ఒకటొచ్చి పెరియార్ గురించి సమగ్రంగా తెలుసుకోవాలన్న ఆలోచన అందరిలో ఉండడం ఒకటి. రెండోది మేము మామూలుగా చిన్నపిల్లలు పుస్తకాలు జనరల్గా పుస్తకాలు వేసే 10.5 ఫాంట్లోనో 11 పాయింట్ ఫాంట్లోనో వేయలేదు, దాన్ని 12 పాయింట్ ఫాంట్లో వేశాం. ఎందుకంటే ఎక్కువ భాగం దీన్ని అభిమానంగా చదివేవాళ్ళు పెద్దవాళ్లే, వాళ్ళు ఎక్కువ చదవాలని కోరిక ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద సైజ్ ఫాంట్లో ఎక్కువ లెడ్డింగ్ పెట్టి అది ఈజీగా చదువుకునేటట్టు 200 పేజీల పుస్తకం యాక్చువల్గా 250 పేజీల్లో అయిపోయే పుస్తకాన్ని 300 పేజీలకు తీసుకొచ్చాం. దాన్ని అక్కడ ఖర్చు ఎక్కువ అవుతుందని తెలిసినప్పటికీ కూడా దామోదర్ గారు అన్నారు, అది చాలా బాగుంది ఈ సైజు, ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా మనం దీన్నే వేద్దామని ఆయన ప్రోత్సహించారు. ఆ రకంగా వేయడం అదొకటి. 2, అది వాడుక భాషలో ఉంటుంది, అందరికీ అర్థమయ్యే భాషలో ఉంటుంది. ఎక్కడ పెద్ద పెద్ద సమాసాలు సంస్కృతం మాటలు ఇట్లాంటివి ఉండవు, చాలా వాడుక భాష మాట్లాడుకునే భాషలో ఉంటుంది. అందువల్ల కూడా అది గొప్పగా సక్సెస్ అయింది. ఆ తర్వాత మేము 5000 కాపీలు వేశాక మాకు వచ్చిన అనుభవాలతో మేము ఆ పుస్తకాన్ని వేరే వాళ్ళకి ఇచ్చాం. భూమి బుక్ ట్రస్ట్ ఆయన తీసుకున్నారు. ఆయన మళ్ళీ ఇంకో 1000 కాపీలు వేశారు. అవి కూడా అయిపోయాయి మొన్న బుక్ ఫేర్తో. మళ్ళీ ఇప్పుడు వేయాలనే ప్రయత్నంలో ఉన్నారు ఆయన. సో అది వీరే పెరియార్కి సంబంధించిన హిస్టరీ. ఈ వీరే పెరియార్ పుస్తకాన్ని చూసిన తర్వాత కన్నడలోకి వచ్చినప్పుడు కూడా ఆమెకి ఇంగ్లీష్ రాదు, ఆమె తెలుగులోంచి తీసుకుని దాన్ని కన్నడలోకి మార్చింది. సో ఆ రకంగా తెలుగు చేయడం వల్ల కన్నడలో కూడా రావడం జరిగింది. అది కూడా దామోదర్ గారే ఫైనాన్స్ చేసి అక్కడ పబ్లిష్ చేయించారు దాని తర్వాత వచ్చిన విషయం అంతా మనకు సాంబశివరావు గారు చెప్పారు. దామోదర్ గారికి 2 విషయాలు ముఖ్యమైన విషయాలు. ఒకటి పెరియార్, మొట్టమొదటి విషయం పెరియార్. రెండోది నేచురల్ ఫుడ్, ప్రకృతి ఆహారం. దాని మీద ఆయన చాలా పుస్తకాలు సేకరించాడు. ఆయన ఒక పుస్తకం రాశాడు, ఒక 30 పేజీల పుస్తకం. దాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఇంగ్లీష్లోను తెలుగులోను నేనే ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి నేనే ట్రాన్స్లేషన్ చేసి వేశాం. దాన్ని కూడా ఆయన చాలామందికి పంచాడు. అది దాని మీద ఆయనకి ప్రకృతి ఆహారం మీద ప్రేమ దాదాపు 30 ఏళ్ల నాటిది. 30 ఏళ్ల క్రితమే ఆయన నాన్ వెజిటేరియన్ మానేసి ప్రకృతి ఆహారం మీద ఆధారపడ్డాడు. ఆయన ఎక్కువ నాన్ వెజ్ తినేవాడు కాదు, చాలా తక్కువ ఉప్పు కారాలతో చేసేవాడు. రాత్రి భోజనం అసలు లేదండి, రాత్రి భోజనం ఓన్లీ పండ్లే ఆయనకి. అట్లా 30 సంవత్సరాలు గడిపాడు ఆయన. సో అందుకని అందరికీ చెప్తూ ఉండేవాడు. ఆ రకంగా ఆయన అయితే ఆఖరి దశలో ఆయనకి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిందని తెలిసినప్పుడు బసవతారకంకు వెళ్ళాడు. ఆయన వెళ్ళలేదని చెప్పొద్దు, వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు రేడియేషన్ ఆయనకి సజెస్ట్ చేశారు. 30 రేడియేషన్స్ తీసుకోవాలని సజెస్ట్ చేశారు. 30 ఒకేసారి తీసుకుంటే 3 లక్షల్లో అయిపోతుందని ఆయనకి చెప్పారు. ఆ 30లో ఆయన 17 రేడియేషన్స్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత వాళ్ళ అమ్మాయి యుఎస్లో ఉండడంతో అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఎవరో డాక్టరు ఆయన ఏం చెప్పాడంటే, రేడియేషన్స్ అక్కర్లేదు, మీ ఆరోగ్యం సహకరించదు, మీకు ట్యాబ్లెట్ ఒకటి ఇస్తాను అని అన్నాడు. అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ ట్యాబ్లెట్స్ తీసుకుని వచ్చేసాడు ఇండియాకి. వచ్చి బసవతారకంలో డాక్టర్కి చెప్పాడు ఆయన, 13 రేడియేషన్స్ నేను తీసుకోవట్లేదు అని. కానీ బసవతారకంలో వాళ్ళు ఏమి రిటర్న్ అమౌంట్ ఇవ్వలేదు,
ఆ మాట కూడా చెప్తుండేవాడు. నాకు వాళ్ళ లెక్క ప్రకారం 1,30,000 వెనక్కి ఇవ్వాలి, ఇవ్వలేదు, ఆ 17 తోనే సరిపోయింది మీది, అడ్వాన్స్ సీజ్ అయిపోతుంది అని చెప్పారు అని అన్నాడు. అది జరిగిన తర్వాత మళ్ళీ తమిళనాడులో ఒక తోటకు వెళ్ళాడు ఆయన. అక్కడ ఆయుర్వేదం గురించి వెళ్ళాడు. ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆయన వారం రోజులు. ఆ వారం రోజుల్లో ఆయన ఫుడ్ ఏదైతే పెట్టారో అది ఆయనకి అసలు సూట్ కాలేదు అసలు టోటల్గా. దాని తర్వాత స్లోగా డెట్యూరేట్ అయిపోవడం మొదలుపెట్టింది ఆయన ఆరోగ్యం. తర్వాత అది ఆఖరి దశలో లాస్ట్ 1-2 months మేము కూడా మాట్లాడలేదు. ఆయన ఫోన్ చేసినప్పుడు ఆయన ఎత్తేవాడు కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు ఎత్తేవాళ్ళు గారు, ఎవరు రావద్దు ఇన్ఫెక్షన్ అవుతుంది ఆయనకి అనే ఉద్దేశంతో ఎవరికి రెస్పాండ్ కాలేదు. మేము ఎవరం వెళ్ళలేకపోయాం. ఆఖరిలో మాకు ఒక గ్రూప్ ద్వారా తెలిసింది ఆయన చనిపోయారని. సో అట్లీస్ట్ సారన్ గారన్నా ఆఖరి చూపు దక్కింది ఆయనకి. సో అది ఆయనకి నాకు ఉన్న అనుబంధం. చాలా సాంబశివరావు గారు చెప్పినట్టు గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం, మాట్లాడుకున్న విషయాలే మాట్లాడుకునేవాళ్ళం. ఆయన చాలా విషయాల్లో ఇంట్లో కూడా తను సంస్కరణలు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడైతే పెరియారిస్ట్ అయ్యాడో ఆయన జీవితం అంతా నాస్తిక హేతువాద దృక్పథంలోనే సాగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సహకరించినా సహకరించకపోయినా ఆయన ఆ బాటను ఆఖరి దాకా వీడలేదు. గొప్ప మిత్రుడు కోల్పోయాం. సో ఆయన ఆఖరి కోరిక పెరియార్ని తెలుగు ప్రజలకి అందరికీ భారతదేశం అంతటా తెలియజేయాలనేది కోరిక ఆయన. ఆ కోరికని మన శాయశక్తుల నెరవేర్చడానికి ప్రయత్నిద్దాం. ఆయన నాకు మరో 3 పుస్తకాలు పెరియార్ ఆలోచన విధానం గురించి ట్రాన్స్లేషన్ చేసి నాకు ఇచ్చాడు. అయితే అందులో రిపిటీషన్స్ చాలా ఉండడం వల్ల నేనే చెప్పాను ఆయనకి, మనం వాటన్నిటినీ రిపిటీషన్స్ తొలగించి తీసుకొద్దాం సార్ అని చెప్పాను. ఇప్పుడు ఆయన లేకపోయినా ఏదో రకంగా దాన్ని తీసుకొస్తానని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో 1 సంవత్సరం రోజుల నుంచి, దాదాపు 1.5 సంవత్సరం నుంచి నాకు ఆయన తరచూ ఫోన్ చేసి ఇదిగో ఇది రెడీ అయింది ఇంగ్లీష్లో, ఇది చేద్దాం అది చేద్దామని చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే నేను శ్రీ నారాయణ గురు, కేరళ సంస్కర్త నారాయణ గురు పుస్తకం అనువాదం చేస్తూ ఉండడం వల్ల, అది కొంచెం భారీ పుస్తకం, 390 పేజీల పుస్తకం చేస్తుండడం వల్ల నేను కొంచెం ఆగుతూ వచ్చాను. సో ఆ పుస్తకం అయిపోయింది, ఇప్పుడు మార్కెట్లో ఉంది. భూమి బుక్ ట్రస్ట్ వాళ్ళు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఆ పుస్తకం అయిపోయింది కాబట్టి ఇక దామోదర్ గారి నాకు ఇచ్చిన రచనల్ని వీలైన తొందరగా మీ ముందుకు తీసుకొస్తానని చెప్తూ నమస్కారం.